క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ యేసయ్య నామములో మరొకసారి శుభవందనాలు నేను తెలియచేస్తున్నానండి. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నాకు, వినడానికి మీకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన శ్రేష్టమైన శుభప్రదమైన ఆయుష్తో కూడిన సుదినమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ సెయింట్ మార్క్ చాప్టర్ 8 వర్స్ 2. మార్కు 8వ అధ్యాయం 2వ వచనంలో, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడ, చదువుబడిన లేఖన భాగంలోంచి మీరే మాతో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని దర్శించండి. నిలబడి ఉన్న మీ దాసుని కూడా నన్ను బలపరచండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ మార్కు 8వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట పలుకుతున్నారు. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం అంటాం, లేదు ధన్యతల ప్రసంగం అంటాం. 3 దినాల నుండి ప్రజలతో ఆయన మాట్లాడిన ముగింపు దినాన అక్షరాల ఆయన గారే చెప్తున్న మాట, 3 దినాల నుండి నా యొద్దున్నారు, వారికి తిననేమియూ లేనందున, శ్రేష్టమైన మాట, నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను వారి మీద కనికరపడుచున్నాను. ఎవరి మీద ఆయన కనికరపడతారు? 5 విషయాలు ఈ దినాన మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్నో విషయాలు ఉన్నాయి, అయితే 5 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లేదు, 5 రకాలైన వారి మీద ఆయన కనికరపడుతున్నాడు. 5 రకాలేనండి. ప్రతి ఒక్కరి మీద కనికరపడతాడండి. అయితే మనకున్న క్రమమును బట్టి, అలవాటును బట్టి నేను వారి మీద కనికరపడుచున్నాను. 5 రకాలైన వారి మీద ఈ దినాన్ని మనం విందాం. ప్రియులరా, కనికరము అంటే దయ చూపటం, జాలి చూపటం. ఈ దినాన భూమి మీద, మనిషి మీద, మనిషికి కొదువుగా కనపడుతుంది ఇదేనండి. కనికరపడేవాళ్ళు కనపడటం లేదు. కనికరము లేక కురింగిపోతున్న మనుషులు, కనికరించబడలేక ఎన్నో కష్టాల్లోనికి వెళ్ళిపోతున్న మనుషులు, కనికరం పొందుకోలేక ఎన్నో దిగులుతో కూడిన దినములను గడుపుతున్న మనుషులండి. అయితే యేసుప్రభు వారు అవసరమైనది ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చారండి. వాటిలో ఒకటి కనికరం. నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రియులరా, బైబిల్లో కనికరము అనే మాట పాత నిబంధనలోనే 296 సార్లు ఉంది అని బైబిల్ పండితులు అంచనా వేశారండి. మరి కనికరము అనే మాట కొత్త నిబంధనలో 43 సార్లు ఉంది అని బైబిల్ పండితులు అంచనా వేశారు. ఎంత గొప్ప సంగతి అండి. అసలు మన దేవునికే ఒక పేరుందండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి కనికరము గల దేవుడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో
కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని అన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. 119వ కీర్తన 156వ వచనంలో భక్తుడు రాస్తాడు, యెహోవా నీ కనికరములు మితిలేనివి. ఎంత గొప్ప చక్కటి మాట అండి. కనుక ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. 145వ కీర్తన 9వ వచనంలో బైబిల్ చెప్తా ఉందండి. కనుక ఇలా చెప్పుకుంటూ వెళితే కనికరము చూపుటకు సమర్థుడైన నిజదేవుడైన ఆయన పలుకుతున్న మాట, నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రియులరా, ఆదికాండం 39:21 ఉంటుంది, యోసేపుకు దేవుడు తోడై ఉండి, క్లియర్గా రాయబడింది ఆదికాండం 39:21, అతని యందు కనికరపడి. వింటున్నారా? యోసేపు మీద కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడట. హల్లెలూయా. ఇది నా వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నీ మీద కూడా దేవుడు కనికరపడుచున్నాడు. అందుకే ఈ మాట నీ దాకా వచ్చిందండి. అంతేనా అండి? సమూయేలు 2వ పుస్తకం 22:51, సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 51వ వచనంలో, దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. ప్రైజ్ ది లార్డ్. నిత్యము కనికరం చూపేవాడండి. ఇలా చెప్పుకుంటూ వెళితే మన దేవునికి ఉన్న కనికర లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇది ఆయన ఎవరి మీద కనికర పడుతున్నాడు? 5 రకాలైన వారిని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ప్రియులరా. ఇది కనికరం చూపేవాళ్ళు లేక ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయండి. కనికరించేవాళ్ళు లేక ఆత్మహత్యలు, కనికరించేవాళ్ళు లేక ఎన్నో ఆపదల్లో చిక్కుకుపోతున్నారు. కనికరించేవాళ్ళు లేక గ్రామాలు ఉన్న ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కనికరించేవాళ్ళు లేక కొంతమంది మెంటల్గా పిచ్చివాళ్ళు కూడా అయిపోతున్నారు. అయితే యేసయ్య అవసరమైందా ఆ కనికరాన్ని నా మీద నీ మీద చూపించాలని ఆశపడుతున్నాడు. నేను వారి మీద కనికరపడుచున్నాను. ఎవరి మీద అయ్యా? నెంబర్ 1, మొదటిగా ఎవరి మీద ఆయన కనికరపడతాడంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. వింటున్నారా అండి? కనికరపడ్డాడండి. నెంబర్ 1, ఎవరి మీద ఆయన కనికరపడుతున్నాడంటే ఈ చదువుకున్న లేఖన భాగ ప్రకారము చెదిరి ఉన్న వారి మీద కనికరపడుతున్నాడండి. కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయారట. వారి మీద నేను కనికరపడుతున్నాను అబ్బాయి. ఇది నన్ను వాక్యం వింటున్న వారా, చెదిరిపోయిందా నీ మనస్సు? చెదిరిపోతున్నాయా నీ కలలు? చెదిరిపోతుందా నీ భక్తి జీవితం? చెదిరిపోతుందా మీ కుటుంబం? చెదిరిపోతున్నాయా బిడ్డలను బట్టి మీరు కన్న కలలు? చెదిరిపోతుందా నీ విశ్వాసం? చెదిరిపోతుందా నీ యొక్క భవిష్యత్తు? అయితే చెదిరి ఉన్న నీ మీదే ఆయన కనికరపడుచున్నాను అన్నాడండి. కనుక కృంగిపోద్దామా? కలత చెందొద్దు. చల్లా చెదురైపోతున్నాయండి ఈనాడు కుటుంబాలు. చెదిరిపోవటం కంటే చల్లా చెదురైపోతున్నాయి. కాపరాలు చల్లా చెదురైపోతున్నాయి. సంసారాలు చల్లా చెదురైపోతున్నాయి. ప్రేమలు చల్లా చెదురైపోతున్నాయి. ఐక్యతలు చెదిరిపోతున్నాయి. కనికర పడేవాళ్ళు లేక. అయితే శుభవార్త, ఎలాంటి వారి మీద కనికర పడే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఇది నాకు కురిగిపోవాల్సిన పని లేదండి. పరిస్థితులను బట్టి ఏవైనా కానీ రాని, తప్పులు లోపాలు లేకపోలేదుగా. అయినా సరే కనికర పడటానికి ఆయన ఉన్నాడండి. ప్రియులరా, ఒక భార్య, భర్త, 2 పిల్లలండి, మగపిల్లలు. భర్త క్షణికావేశంలో తప్పు చేశాడు. కుదరని రోగం వచ్చింది. భార్య కూడా వచ్చేసింది ఆ రోగం. పిల్లలిద్దరూ అనాథలైపోయే పరిస్థితిలోకి వచ్చారు. ఎందుకో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారండి. బ్రతుకున్నప్పుడు పిల్లలు కడుపు నిండా తినేవాళ్ళు, అడిగింది తీసుకొచ్చి పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు. కానీ చల్లా చెదురైపోయింది కుటుంబం. తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో పెద్దోడు చిన్నోడు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక ఆదివారం సండే స్కూల్ చర్చిలో పాటలు వినపడుతున్నాయట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి
వయసులో కొంచెం 9-10 ఏళ్ళు ఉంటాయి పెద్దోడు. తన తమ్ముడు 7 ఏళ్ళ అబ్బాయిని పట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి, మా తమ్ముడు భోజనం చేసి 5 రోజులైందండి, కొంచెం భోజనం పెడతారా? మా అమ్మ నాన్న చచ్చిపోయారండి, బ్రతుకుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ తమ్ముడు ఆకలితో ఉన్నాడని అన్నయ్య కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకొని పాస్టర్ గారిని భోజనం కోసం అర్థించాడండి. చెదిరిపోయిన కుటుంబం అండి. ప్రియులర, పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు కదండి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు, ఈ మాటలు వింటున్న పాస్టర్ గారు ఆల్రెడీ ప్లేట్లో భోజనం పెట్టించుకొచ్చుకొని వచ్చి ఆ చిన్నోడిని దగ్గర కూర్చోబెట్టుకొని కడుపు నిండా భోజనం పెట్టిందండి. పాస్టర్ గారు అంటున్నారు, దగ్గరికి తీసుకొని వారి మీద కనికరపడి, రే బాబు, ఈ ఒక్కరోజు కదరా, నేను బ్రతుకున్నంతకాలం మీకు భోజనం పెడతాను రా. దేవునికి స్తోత్రం. ఆ పిల్లల మీద ఆ పాస్టర్ గారు, ఆ పాస్టమ్మ గారు కనికరపడ్డారండి. చెదిరిపోయారు ఆ పిల్లలు. తల్లిదండ్రులు చచ్చిపోయి భోజనం పెట్టేవాళ్ళు లేక చెదిరిపోయారండి. ఇలాంటి వారి మీద ఆ దినాన ఆ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు కనికరం చూపించారు. వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు, మంచి చదువులు చదివారండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలుసా? విదేశాల్లో సెటిల్ అయిపోయారు. రోజు ఫోన్ చేస్తారు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి. ఏమనో తెలుసా? మమ్మీ, డాడీ అని పిలుస్తారు. మందిరంలో, పరిచర్యలో, సభల్లో ఏది కొదువుగా ఉన్నా రూపాయి అయినా లక్షలైనా మేమే పంపిస్తాం డాడీ. ఈ దినాన్ని దేవుడు అత్యధికంగా ఆ బిడ్డలిద్దరిని ఆశీర్వదించాడు. ఎలాగో తెలుసా? చెదిరి ఉన్న వారి మీద యేసు సేవకుల రూపంలో కనికరపడ్డాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను వారి మీద కనికరపడుచున్నాను. ఎవరి మీదయ్యా? రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు ఆమెను చూచి ఆమె యందు, వినండి, కనికరపడి, వింటున్నారా అండి? ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. దేవునికి స్తోత్రం. ఒకరోజండి యేసుప్రభు వారు నాయీను అనే ఊరి గవిన్ దగ్గరికి వెళ్ళంగానే ఒక పాడి మీద చిన్నవాడు చచ్చిపోయి మోసుకొని వస్తుంటే కన్నతల్లి విధవరాలు బోరుని ఏడుస్తా నడుస్తుందండి. అనేక మంది ఊరంతా ఆ పాడి వెంట వస్తున్నారు. బహుశా మంచి కుటుంబం అనుకుంటా. యేసుప్రభు వారు ఇప్పుడు ఎవరిని చూశారో తెలుసా? అంతమంది ప్రజలను చూడలేదు, కానీ ఆ పాడి ప్రక్కన నడుస్తున్న ఆ తల్లిని చూశాడండి ఆయన. ఎందుకు చూశాడో తెలుసా? ఏడుస్తుందట. ఒక్కగానొక్క బిడ్డ, భర్త చచ్చిపోయిన బిడ్డను చూసుకొని బతుకుతుంది. ఆ బిడ్డ కాస్త చచ్చిపోయేసరికి దుఃఖం కట్టలైపోయిందండి, తెగిపోయింది. ఇక యేసుప్రభు వారు ఏడుస్తున్న ఆమెను చూచి చేసిన పని ఏంటంటే ముందు కనికరపడ్డాడట. దేవునికి స్తోత్రం. కనికరపడి అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట, ఏడవద్దమ్మా. రెండవదిగా ఎవరి మీద ఆయన కనికరపడతాడంటే ఈ వాక్య ప్రకారం ఏడుస్తున్న వారి మీద. ప్రైజ్ ద లార్డ్. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ఏడుస్తున్న పరిస్థితుల్లో ఉన్నవా? పరిస్థితులను బట్టో, భర్త బట్టో, భార్యను బట్టో, పిల్లలను బట్టో, అప్పులను బట్టో, రోగాలను బట్టో, చెప్పుకోలేని సమస్యలను బట్టో, ప్రియులరా, ఏడుస్తున్న పరిస్థితులండి ఈనాడు చెప్పి తీరాలండి. ఏడవటానికి కూడా ఈనాడు మనిషికి స్వాతంత్రం దొరకట్లేదని. చిన్నప్పుడే బాగుండేది. ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేసేవాళ్ళం, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏడవాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది కదా అండి. పిల్లలు ఏమవుతారో, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు ఏడుపు గొడ్డు కుటుంబం, ఏడుపు గొడ్డు కాపురం, ఎంత నిందిస్తారో. ఏడవటానికి కూడా స్వాతంత్రం లేని పరిస్థితులు అయిపోయిందండి. మనసంత వేదన, కన్నీళ్ళు, ఇలాంటి లోపట కన్నీళ్ళైనా బయట కన్నీళ్ళైనా ఏడుస్తున్న వారి మీద అదిగో యేసు కనికరపడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. నీ దుఃఖానికి కారణం ఏదైనా కావచ్చు కానమ్మా, సోదరి సోదరుడా. స్త్రీ అయితే ఏడ్చేస్తుంది, పురుషుడైతే బయటికి ఆడవలేడు కదండి. హృదయంలో పంటి బిగింపున కన్నీరు. ఈ దినాన్ని ప్రియులరా, మన భుజాన్ని మనమే తట్టుకోలేని పరిస్థితులు అయిపోయినాయండి. మన భుజం కూడా మనకు అందట్లా కదా అండి. విచిత్రం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి చేతులు వస్తాయో లేవో తర్వాత సంగతి, కానీ మన కన్నీళ్లు మనం తుడుచుకోవడానికి మన ఇళ్ళు కూడా మనకు సరిగా సహకరించని దినాలు అయిపోయినాయండి. అందుకే యేసుప్రభు వారే ఏడుస్తున్న వారిని చూస్తున్నారండి.
ఏడుస్తున్న వారిని చూచి, అదిగో నాయీని గవిని దగ్గర ఏడుస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి ముందు కనికరపడి నోరు తెరిచి అంటున్నాడు, డోంట్ వీప్, ఏడవద్దమ్మా, ఇది నాన్న దుఃఖపడుతున్న మీరు ధన్యులు. బైబిల్ చెప్తున్న మాట మనందరికీ పరిచయమైన మాట, నీ దుఃఖ దినములు సమాప్తమగును. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడు. హన్నా కన్నీటిని చూసిన దేవుడు కదండి. ప్రియులరే, కోరాహు కుమారుల కన్నీటిని చూసిన దేవుడు. దావీదు భక్తుడు అంటాడు, నా కన్నీటిని బుడ్డిలో దాచావుగా ప్రభువా. కనుక కన్నీరుని దేవుడు దాటి వెళ్ళడండి. ఇది నన్ను ఎంతమంది కన్నీరండి, దేశాలు విడిచిపెట్టి అరబ్ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ పరిస్థితులు బాగాక ఏడుస్తూ సెల్ఫీలు తీసి ప్రభుత్వాలకు పంపిస్తున్న వాళ్ళు లేరా అండి? గృహాలలో ఏడుస్తున్న వాళ్ళు, ఏడుస్తున్న వారి మీద కనికరపడుతున్న దేవుడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడునుగాక. నెంబర్ 3, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. నేను వారి మీద కనికరపడుచున్నాను. ఎవరి మీద ప్రభువా? మూడో విషయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, వినండి, కనికరపడి, ప్రైజ్ ది లార్డ్, పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ భాగం మనందరికీ పరిచయమైన భాగమేనండి. చిన్న కుమారుడు తప్పు తెలుసుకొని మరలా తిరిగి రావడానికి ప్రయత్నం చేశాడు. తినడానికి కూడా పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితుల్లో, నాకెందుకు ఈ దౌర్భాగ్యం, మా తండ్రి ఇంటి అనేక మంది దాసులు ఉన్నారు, కనీసం కుమారుడు సంగతి తర్వాత దాసుడుగాన్నా ఉందామని వెనక్కి తిరిగి వస్తున్నాడండి. అప్పుడు తండ్రి దూరంగానే చూచి చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? కనికరపడి తర్వాతనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, తర్వాతనే మెడ మీద ముద్దు పెట్టాడు, తర్వాతనే కౌగిలించుకున్నాడు, తర్వాతనే ప్రశస్తమైన వస్త్రం, ముందు కనికరపడ్డాడండి. నెంబర్ 3, ఆయన ఎవరి మీద కనికరపడతాడంటే, వినండి, మూడవదిగా చేసిన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చే వారి మీద. ప్రైజ్ ది లార్డ్. చేసిన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చే వారి మీద ఆయన కనికరపడతాడండి. కానీ మనుషుల్లో ఈనాడు ఇలాంటి వారి మీద కనికరం ఉందా అండి? చేసిన తప్పుని తెలుసుకొని సరిదిద్దుకుంటున్న వాళ్ళ మీద ఎన్ని అభాండాలండి. మళ్ళీ వేషం వేస్తున్నావా? మళ్ళీ ఏం చేయడానికి వచ్చావు? ఒకవేళ ఈ అనకపోయినా చేసినయే, మొన్నప్పుడు చేసావుగా, అప్పుడు ఇలా చేసావుగా, ఇప్పుడు ఇలా చేసావుగా, నిన్నెవరు నమ్మేది? మళ్ళా చేసినయే తవ్వి 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 కనికరం లేకపోగా హృదయాలని మరలా గాయం. ప్రియులరా, తప్పు లేని మనిషి లేడండి భూమి మీద, పొరపాటు లేని మనిషి లేడు. దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొరలే. ఈనాడు చాలామంది దొరలాగా ఉందాం అనుకుంటున్నారండి. దొరికే రోజు రాకముందే హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగితే చాలా బెటర్ అండి. చేసిన తప్పు తెలుసుకొని వచ్చేవారి మీద అయ్యా కాస్తంత కనికరపడండి, దయచేసి కనికరపడండి. ఏదో పొరపాటుని సమర్థించడంలా, తప్పు తప్పే, పాపం పాపమే. భూమి మీద తప్పు లేనివాడు ఎవడండి? బైబిల్ చెప్తుంది, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడున్నాడు? లేడండి. దొరికేదాకా దొరాశాలే, దొరికితేనే దొంగేశాలు. కనుక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పెద్ద దొరల్లాగా కొట్టుకుంటూ తీసుకొచ్చారండి. కానీ యేసుప్రభు వారు అందరి రాతలు రాసేసరికి ఒక్కడు కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? చేసిన తప్పు తెలుసుకొని వచ్చి నిలబడిన ఆమెని, అమ్మా నిన్నెవరేం చేయలేదా? నన్ను ఎవరేం చేయలేదయ్యా, నేను కూడా ఏం చేయనమ్మా, కానీ ఇంకెప్పుడు ఈ పని చేయబాకు. ఒక్క మాటతో అయిపోయిందండి. చేసిన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన వారి మీద కనికరపడే దేవుడు. ప్రియులారు, ఈనాడు చేసిన తప్పు తెలుసుకొని వస్తే సచ్చిందాగా సాధిస్తున్నారండి. కాదంటారా ప్రియులరా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి మీద ఎవ్వరు కనికరపడకపోగా సాధిస్తున్నారు, తవ్వుతున్నారు మరలా. అందుకే యేసయ్య అన్నాడు, నేను కనికరపడతా తల్లి, నేను కనికరపడతాను బ్రదర్. కనుక దేవుని చేత కనికరించబడుదుముగాక. ఒక చెల్లండి యవ్వన వయసుకు వచ్చింది, అమ్మా నాన్న ఒక్కతే కూతురు, లోకానుసారమైన ప్రేమలో పడిపోయింది. ప్రేమించినోడి వెంట ఒకరోజు వెళ్ళిపోయిందండి.
తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఆ తీసుకుని వెళ్ళిపోయినాడు, పెళ్లి చేసుకున్నాడు, 1 సంవత్సరం బాగున్నాడండి. కానీ తర్వాత మా చుట్టాలు ఇంటికి వెళ్దాంపా అని ఒక ఊరు తీసుకెళ్ళి పెద్ద బిల్డింగ్లో పైన కూర్చోబెట్టి నేను వెంటనే వస్తాను మా చుట్టాలతో మాట్లాడని కిందకు వచ్చాడు. అంతే, సాయంత్రం అయింది రాలా, రాత్రి అయింది రాలా. ఈలోపు పైన కూర్చున్న అమ్మాయి దగ్గరికి చీకటి పడంగానే కొంతమంది క్రూరులైన వ్యక్తులు వచ్చి, సిద్ధపడు, దేనికండి? వ్యభిచారం చేయాలి. వ్యభిచారం ఏంటి? మీ ఆయన మమ్మల్ని డబ్బులకు అమ్మేసాడు, నువ్వు ఇప్పుడు వ్యభిచారం చేయాలి అనగానే నిర్ఘాంతపోయిందండి. 2 సంవత్సరాలు ఆ ఇంటిలో వ్యభిచారం బ్రతుకులో మగ్గిపోయి 3వ సంవత్సరం ప్రారంభంలో ఎలాగో తప్పించుకొని భూమి మీద ఉన్న ఒకే ఒక ఆధారం అండి, ఎవరో తెలుసా? కన్న తల్లిదండ్రులండి. ప్రియులారా, నన్ను చెప్పనివ్వండి, భూమి మీద స్వచ్ఛమైన ప్రేమ నాన్నది, అమ్మదేనండి. తర్వాత ప్రేమలన్నీ కల్తీలే, స్వార్థాలతో కూడినవే. ఆ తల్లిదండ్రులే నన్ను కడుపులో పెట్టుకుంటారని ఆ వ్యభిచారపు గృహం నుంచి ఎలా తప్పించుకొని ఇంటికి వెళ్తేనండి, తలుపు తట్టింది. తలుపు తీసిన అమ్మా నాన్న ఏమన్నారు తెలుసా? గాండ్రించి ఉమ్మేసి, ఇంకేం గౌరవం నిలబడిందని వచ్చావే అని ఉమ్మేసి, పాపా నువ్వు వెళ్ళిపోయినప్పుడే చచ్చిపోయావని, నీళ్లు వదిలేసావని మొఖం మీద తలుపేసుకున్నారండి. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాల. చచ్చిపోవాలనిపించి ఆ రోడ్లో ఎదురుగా ఉన్న రైలు పట్టాల మీద ట్రైన్ కింద పడి చచ్చిపోదామని వెళ్ళిపోతుంది. ఇంకెందుకు బ్రతకాలి? ఏదో చేసే తప్పు, వయసులోనో తెలుసో తెలియకో చేసిన తప్పు తెలుసుకొని వచ్చాను. తల్లిదండ్రులు కనికరపడతారు వస్తే. కట్టుకున్నవాడేమో మోసం చేసి అమ్మేశాడు, కొనుక్కున్న వాళ్ళేమో 2 సంవత్సరాలు నరకం చూపించారు. కన్న తల్లిదండ్రులు కూడా కనకరం చూపించట్లేదు, నేను ఎందుకు బతకాలి అంటూ చచ్చిపోవటానికి వెళ్తుంటే ట్రైను పట్టాల మీద ఇంకా ట్రైన్ రావడంలా ఈ లోపుగా ఆ అమ్మాయికి తెలియదు, 3 సంవత్సరాల్లో దగ్గరలో ఒక చర్చి కట్టారు. ఆ చర్చిలోకి వెళ్ళి కాసేపు కూర్చొని రైలు రాగాలను పరిగెత్తుకుని వెళ్ళి చచ్చిపోదామని చర్చిలోకి వెళ్ళింది. ప్రియులర్, వెళ్ళిపోగానే అమ్మాయికి దుఃఖం వచ్చేసింది, ఏడుపు ఆకట్లా వచ్చేస్తుంది. ఏడుపులోని అన్నీ చెప్పేసుకుంటుంది, అయ్యా నా బతుకిది, తప్పు తెలుసో తెలియక ఇలా చేశాను, కన్నవాళ్ళు కనికరించలా, కట్టుకున్నవాడు కనికరించలా, కొనుక్కున్నవాళ్ళు కనికరించలా అంటూ ఏడుస్తుంటే చర్చిలో బలిపీఠం దగ్గర పాస్టర్ గారు వాక్యం చదువుకుంటున్నారండి. ఎవరా కొత్త స్వరం అని చూస్తే ముఖం తెలియని అమ్మాయి దగ్గర కూర్చొని అన్నాడు, అమ్మా వయసును బట్టి కూతురు లాంటి దానివి, ఎందుకు ఏడుస్తున్నావంటే నా బతుకిదయ్యా. అప్పుడు సేవకుడు అన్నాడు, నీ మీద ఎవ్వరు కనికర పడకపోయినా అమ్మ ఒక ఆయన ఉన్నాడు నీ మీద కనికరపడతాడు, ఆయన ఎవరో తెలుసా? యేసయ్యమ్మ అంటూ కొత్త నిబంధన గ్రంథం చేతిలో పెట్టేసి ఆ అమ్మాయిని బలిపరిచి ఆ అమ్మాయిని కనికరపడేటట్టుగా దేవుని వైపు తిప్పబడేటట్టుగా చేశాడు. అక్కడే ఉండిపోయింది, మారు మనసు పొందింది, బాప్టిసం పొందింది, చక్కగా పరిశుద్ధురాలుగా మార్చబడింది. 3 సంవత్సరాలు అదే చర్చిలో ఆరాధన చేసే స్థితికి వచ్చేసింది. 3వ సంవత్సరం ముగింపులో అండి ఆ చర్చికి పరిశుద్ధుడైన అబ్బాయి, బాప్టిసం పొందిన అబ్బాయి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ఈ అమ్మాయిని గమనిస్తూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, పాస్టర్ గారండి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి అన్నాడండి. పాస్టర్ గారు ఎంత ఆనందంగా సంతోషంగా అంగీకరించి పెళ్లి చేశారు. ఈ రోజున ఆ అమ్మాయి అండి చక్కగా భర్తతో 2 మగపిల్లలతో కళకళాడత కాపురం చేసుకుంటుందండి. దేవునికి స్తోత్రం. ఎలాగైందో తెలుసా? కనికరపడ్డాడు సేవకుడు, కనికరపడ్డాడు యేసయ్య. ఈ దినాన కనికరపడుతున్న దేవా నీకే స్తోత్రాలంటూ దేవునికే ప్రభావములు చెల్లునుగాక. నేను వారి మీద కనికరపడుచున్నాను. ఎవరి మీదయ్యా? 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కనికరపడి, వింటున్నారా, చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒక అనగ దినాన్ని యేసుప్రభు వారి దగ్గరికి అండి కుష్ఠిరోగి ఒక అతను వచ్చి, అయ్యా నన్ను నీకు ఇష్టమైతే బాగు చేయయ్యా, నన్ను ఎవరు బాగు చేయకపోగా కుష్ఠరోగం అని వెళ్ళేశారయ్యా, నాకున్న రోగాన్ని బట్టి చీదరించుకున్నారయ్యా. ఈనాడు కూడానండి వచ్చిన వ్యాధి బాధలను బట్టి, షుగర్లను బట్టో బీపీలను బట్టో కుదరని వ్యాధులను బట్టి అయినోళ్లే, కట్టుకున్న వాళ్ళే, సొంతోళ్లే చీదరించుకుంటున్నారా అమ్మ? కనికరం లేక దూరాన్ని పెట్టేస్తున్నారా?
కన్న తల్లిగా నిన్ను, కన్న తండ్రిగా నిన్ను కట్టుకున్న భర్తే. మొన్న ఒక చెల్లి ఎవరు అంటుందండి, అన్న 24 సంవత్సరాలన్నా మాయ దర్శకుడు వచ్చిందన్న, ఇంట్లోకి వెళ్తుంటే మా ఆయన వాసన వస్తుంది, లోపల పడుకోబో, బయటికి వెళ్ళి పడుకుపో అంటున్నాడన్న. చచ్చిపోతున్నానన్న, హృదయం కుమిలిపోతుందన్న. ఎవరికి చెప్పుకోవాలన్నా? అస్వస్థతతో ఉన్నవారి మీద నెంబర్ 4 ఆయన కనికరపడతాడు. కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, అయ్యా అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవా? యేసుప్రభు వారు మొదటిగా కనికరపడి చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనం కురిగిపోతుంటే, మనం రోగాలతో ఉంటే నవ్వుకునే వాళ్ళు ఉన్నారేమో, కానీ యేసుప్రభు వారు చెప్పే మాట ఏంటో తెలుసా? కనికరపడుతున్నాను నీ మీద, కనికరపడుతున్నాను నీ మీద. 4వదిగా అస్వస్థతతో అంటే రోగాలతో, జబ్బులతో బాధపడుతున్న వారి మీద ఆయన కనికరపడతాడండి. అమ్మా, నీ ఇంట్లో పడక మీద ఉన్నవా? మందులు వాడందే రోజు గడవని పరిస్థితి? దయచేసి నిరాశపడద్దు. నీ మీద కనికరపడే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ప్రియులారా, ఆయన స్వస్థపరిచే దేవుడండి. స్వస్థపరిచి యెహోవాను నేనే, కనికరపడి వాని కన్నులు ముట్టెను. మత్తయి సువార్త 20:34 బైబిల్ చెప్తుంది. ప్రియులారా, తరచు అగ్గిల్లో నీళ్ళల్లో పడే ఒక చిన్న బాబుని మార్కు సువార్త 9:22 కనికరపడి మాకు సహాయం చేయమని తండ్రి అడుగుతున్నాడండి. కనుక వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ వ్యాధో, ఏ బలహీనతో అయినా సరే ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. 5వది ఆఖరిది, నేను వారి మీద కనికరపడుచున్నాను. ఎవరి మీదయ్యా? ఇప్పటివరకు 4 విషయాలు విన్నాం కదండి. 1, చెదిరి ఉన్న వారి మీద కనికరపడతాడు ఆయన. 2, ఏడుస్తున్న వారి మీద కనికరపడతాడు ఆయన. 3, చేసిన తప్పు తెలుసుకొని తిరిగొచ్చే వారి మీద కనికరపడతాడు ఆయన. 4, అస్వస్థతతో, వ్యాధులు, బాధలు, రోగాలు, జబ్బులతో ఉన్న వారి మీద కనికరపడే దేవుడండి. 5వది ఆఖరిది మన మూలవాక్యమేనండి. ఎక్కడ ప్రసంగం మొదలేసామో అక్కడికి వచ్చి ముగిచ్చేద్దామండి. మార్కు సువార్త 8:2 కదా. మార్కు సువార్త 8:2 జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వినండి, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. 5వది ఆఖరిది, ఈ వాక్యంలోంచి ఒక్క మాట తీద్దాం. వారికి తిననేమియూ లేనందున, తిన అన్నది ప్రక్కన పెడితే ఏమియూ లేనందున, 5వది ఆఖరిది, ఏమియూ లేని వారి మీద ఆయన కనికరపడతాడు. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఏమీ లేవా? చెదిరిపోయావా? ఏమీ లేవా? ఏడుస్తున్నావా? ఏమీ లేవా? చేసిన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినా కూడా ఏమీ లేవా? రోగాలకి, వ్యాధులకి అయిపోతున్నాయి అన్నీ. అయితే ఏమీ లేని వారి మీద కనికరపడే దేవుడండి. ఇదేనా ప్రభువా నా మీద కనికరపడు అని అడగగలిగితే కనికరపడే దేవుడండి. ఏమీ లేని వారి మీద కనికరపడతాడు. వాక్యం వింటున్న వారులారా, దీన్ని నేను మరొక రకంగా కూడా చెప్పనా? ఏమీ లేని వారి మీద. ఒకవేళ వాక్యం వింటున్న నీ జీవితంలో రక్షణ లేదా, మారు మనసు లేదా, బాప్టిస్ అనుభవం లేదా, మందిరానికి వచ్చే అనుభవం లేదా, బలలో చేయివేసే అనుభవం లేదా, సాక్ష్యాన్ని కాపాడుకునే జీవితం లేదా, ప్రార్థనా జీవితం లేదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే జీవితం లేదా, ఏమీ లేవా? అయితే దేవుడు నీ మీదే కనికరపడి రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు, మారు మనసు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, బాప్టిస్ అనుభవానికి పిలవాలని ఆశపడుతున్నాడు, నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా ముద్రించుకోవాలని ఆశపడుతున్నాడు. ఇవి ప్రాముఖ్యమైనవి. ఇవి ఆస్తుల కంటే, కోట్ల కంటే మిన్నాయి. ఏమీ లేని నిన్ను రక్షణ అనుభవానికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అలాగే భౌతికంగా కూడా చెదిరిపోయి పోగొట్టుకున్నావు ఏమీ లేక, ఏడుస్తున్నావు అన్నీ పోయి ఏమీ లేక, అస్వస్థతతో ఉన్నావు అన్నీ పోయి ఏమీ లేక, దేవుడు నీ మీద కనికరపడుతున్నాడు. పెంట కుప్పల మీద నుండి పైకి లేపువాడు ఆయనేనండి. ఆయన నీ మీద కనికరపడి ఏమీ లేని నీకు అన్నీ ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఎందుకు తెలుసా? అన్నీ ఉన్న ఆయన సిలువలో అన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ఇవ్వాలనమ్మా, నీకు ఇవ్వాలని బ్రదర్. ఏమీ లేని నీకు అన్నీ ఇవ్వాలని, ఆయన పరలోకాన్నే ఇవ్వాలని, ఆయన రక్షణ నీకు ఇవ్వాలి, ఆయన రక్తాన్ని నీకు ఇవ్వాలని, దగదగ మెరిసిపోయే ప్రకాశమైన ఆ పరలోక పట్టణంలో నిన్ను ఉంచాలని, అన్నీ ఇవ్వడానికి ఆయన అన్నీ
అన్నీ పోగొట్టుకున్నాడు సిలువలో. రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చేశాడు. చూడ నల్లని వానిగా మార్చబడ్డాడు. అన్నీ పోగొట్టుకొని నీ మీద కనికరపడి అన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతున్న ఆయన వైపు చూసి ఇప్పుడే అయ్యా నా మీద కనికరపడు అన్ను అడగగలిగితే, బైబిల్ చెప్తుంది కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇది నాన్న కనికరపడు నా మీద నువ్వు అడక్కపోతే, వినండి ముగిచ్చేస్తాను, బ్రతుకుండంగానే కనికరపడు అని దేవుణ్ణి అడగాలి. లేకపోతే ఒక రోజు వస్తుంది బైబిల్లో లోకా సువార్త 16:24లో లోకా 16:24లో భూమి మీద బాగా ధనవంతుడిగా బ్రతికి ఏ కన్ను మిన్ను గాలక దేవుని వైపు చూడక దేవుని మీద కనికరపడని అడగగా ఇష్టం వచ్చినట్టు బ్రతికి చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ నాలుక మంచినీరు లేక బాధపడుతుంటే అప్పుడు పైకి చూసి ఏమంటున్నాడు తెలుసా? లోకా 16:24 తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి. వింటున్నారా? పాతాళంలోకి వెళ్ళి అగ్నిగుండంలోకి వెళ్ళి కనికరపడు అని అరిస్తే నిన్ను కనికరించబడేవాళ్ళు ఎవరు లేరండి. కనికరించయ్యా, అదిగో చేతి కొన వేళతో ఒక్క చొక్క నీళ్లు, మరి బతికొండంగా అగ్నిలో పడి కనికరపడం అంటే అప్పుడు అబ్రహాం గారు అన్నారు, నీకు నాకు మధ్య అగాధం ఉందయ్యా, మహా అగాధం ఉంది. అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి రారు. బతుకుండంగానే కనికరపడే యేసు వైపు చూసి కనికరించయ్యా అని అడగగలిగితే దేవుడు నీ మీద కనికరపడతాడు. అంతేగాని అదిగో అంత దాటిపోయిన తర్వాత ధనవంతుడు వలె అక్కడికెక్కడికో వెళ్ళిపోయి కనికరపడు అని అరిచినా కూడా ఉపయోగం లేదమ్మా, ఉపయోగం లేదు బ్రదర్. ఈ నీ దినమందే సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఈ దిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. వినిన ప్రతి హృదయం కూడా నీ వైపు చూస్తూ నీ వద్ద నుండి కనికరాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.